ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. అంబా నిన్ను వేడినా సకని శారదంబా నిన్ను మొక్కినా అంబా నిన్ను వేడినా శారదంబా నిన్ను మొక్కినా అమ్మమ్మ మా తల్లి అమ్మమ్మ మా తల్లి మమ్ము రక్షించావే మౌగల్ల తల్లి అంబా నిన్ను వేడినా సకని శారదంబా నిన్ను మొక్కినా అంబా నిన్ను వేడినా శారదంబా నిన్ను మొక్కినా కాశీ రక్షించావు కాశీ రక్షించావు కనకదురు గంబావు కన్నాలి నెలకోవు శారదం అంబా నిన్ను వేడినా సకలి శారదంబా నిన్ను మొక్కినా మచ్చబోద్రాదచ్చి మచ్చబోద్రాదచ్చి మారమ్మ గిడిచేదా అంబా నిన్ను వేడేదా సకలి శారదంబా నిన్ను మొక్కేదా ఆ కట్టుబోతులా బట్టి కట్టుబోతులా బట్టి ఖండించమా తల్లి గట్టి కొనరులెల్లా గిట్టించవా అంబా నిన్ను వేడేదా చక్కని శారదంబా నిన్ను మొక్కేదా శారదా కరీంనగర్ జిల్లా మాదేపూరు గ్రామం బుడిగే జంగము తాంబుర్ర కథ పస్తము సంజీవ తన భార్య పస్తము సమ్మక్క బుడిగే జంగము తాంబుర్ర కథ 4వ భాగం చెప్పుతున్నాము. ఈ 3వ భాగం చెప్పుతున్నాము. 2వ భాగంలో అటువంటి మాత్రము మోహనంద మహారాజు కథ మీరు విన్నారు కదా. పస్తము సంజీవ భార్య సమ్మక్క అది ఒక గ్రామం మాదేపూరు గ్రామం కరీంనగర్ జిల్లా బుడిగా సంఘము తాంబుర్ర కథ 3వ భాగం వింటున్నారు మీరు. చెప్తున్నా వినండి. రోజు ఇక మోహనందమారదు అయ్యో పిల్లలను కళ్ళ చూడబోయి దైవమా అయ్యో ఆ పిల్లలను కళ్ళ చూడబోయి ఆ రత్నసేన మహారాజు రత్నసేనమ్మని కళ్ళ చూచి పిన తల్లి శ్యామాలదేవి ఏమంట బాధ పెడుతాది ఏమంట కష్ట పెడుతాది రామ రామ అటువంటి శ్యామాలదేవి ఆ పిల్లవాళ్ళ మాత్రంగా బాధ పెడుతున్నది. అక్కడ కట్ల బొమ్మని నీళ్ళకు బొమ్మని ఆ యొక్క చెప్పిన పని చేయమని ఆ యొక్క మోనంద మహారాజు రాగానే నేను పిల్లవాళ్ళకి అన్నం పెట్టిన తనతో చెప్పి పిల్లవాళ్ళు ఒంటరిగా దొరికించుకొని ఏమంటాంది ఈ పోరగాళ్ళ మాత్రం కథం చేస్తే ఇక ముసలోడు ఒక్కడు ఉంటాడు. ముసలోడు నేను ఈ 7 మేడల ఆడినంత ఆట ఉంటాది పాడినంత పాట ఉంటదేమో రాబరా శోభోలదేవి పిల్లమల్లి ఏమంటున్నది ఓ పిల్లవాళ్ళారా ఏమి అమ్మా ఆకలి అవుతున్నది అన్నం వల్ల మీకు ఇంకా అటువంటి మాత్రం కట్టిడు చూడగా ముత్రాజి లచ్చమ్మ మాత్రం ఛాయ ఒక పండ్లు అమ్ముకుంటూ వచ్చాట. పండ్లు అనుకుంటూ వస్తే లచ్చమ్మాయికి రవా మాకు మాత్రం ఒక 5 పలములు ఇవ్వు. ఆ పలములు తీసుకుని పక్క పెట్టాది. అమ్మా పిల్లవాళ్ళరా మీరు బడికి వెళ్ళి రాకుండా అమ్మా మీరు వచ్చే వరకు నవగా కూరలతో 4 గంటలతో అన్నం వండుతాను. పిల్లవాళ్ళ బడికి తోలి ఇక్కడ ఏం చేస్తున్నది పోరగాళ్ళు ఎట్లా చేస్తారు పోరగాళ్ళు అలో ఎలా చేస్తారు దైవామా పిల్లవాళ్ళు వచ్చే ఉపాయం కావాలి పోరగాళ్ళు వస్తే నాకు బాగలేదని శ్యామాదేవి అటు చూడగా ఒక మందుల మందులు అనుకుంటా 16 పొన్న బయలుదేరిల్లు బయలుదేరిల్లు దైవామా మందులు కూడా లాగా చూచింది. ఓ మందులయ్యా ఇక రావయ్యా ఏంటిదమ్మా మందు ఉన్నదా ఉన్నదమ్మా నీకేం మందు కావాలి నాకా ఎలకలు తెచ్చే మందు కావాలి
మళ్ళీ పిల్లలు తెచ్చే మందు కావాలంటే ఏమనుకుంటాడో మందులే అని ఎలకలు తెచ్చే మందు కావాలన్నది. ఓ అమ్మ ఎలకలు తెచ్చే మందు అంటూ నువ్వు ఏవో బరులే ఉన్నది నాయగారా, ఏమిస్తావు నాకు ఏమిస్తావు? 1,00,000 వరాలు ఇస్తానన్నది. 1,00,000 వరాలు ఇస్తావా? ఇగో పర్వాలేదు, ఇగో తాటికమ్మ అంటూ పెట్టుకో, ఇగో 1,00,000 వరాలకు ఇప్పుడుదే నీ మందు చెప్తున్నా అని. మందులో ఏం చెప్తాడు? ఓ అమ్మ దొరసాని 1,00,000 వరాలు ఇచ్చినవా? ఏం లేదు, ఒక తాటికమ్మ పట్టుకో, అగ్గిపెట్టె పట్టుకో, పై గాలిపో, ఆ యొక్క పై వాడకో ఇక అంటు పెట్టుగా అగ్గి పుల్ల గీసి తాటిమంట అంటు పెట్టి పై వాడకు ఇంటికి ఒక ఇల్లు చూసి అంటు పెట్టు. పైవాడ నుంచి తగులుకుంటే బట్ట బరబర మండుకుంటా, కింది వాడకు ఏం లేదనక ఒక్క ఎలుక ఇక ఉండబో. పైవాళ్ళ నుంచి మొదలుకుంటే కింది వాడు వెళ్ళేదాకా నీ ఊరంత మొత్తం కథం కంప్లీట్ ఒక్క ఎలుక లేకుండా పోతుందమ్మా. సోప్ అయిపోతుంది. సోప్ అయితానంగా చూసించామది. ఏంటయ్యా మందులయ్యా? అదేనా మందు? అదే ఎలకలు తెచ్చే మందేనమ్మా. ఓ అమ్మా మందు అంటే మందు ఎలకలు తెచ్చే మంది అంటే గట్టినే ఉంటది. అయ్యో ఏమయ్యా మందులయ్యా? ఊరు కథమయ్యా మంది చెప్పినావు. అయ్యో ఆ ఊరు కాలిపోయే మందు గట్లుంటదా? ఇంకా 1,00,000 వరాలని ఇస్తా గాని మనసులు వచ్చే మందు కావాలి. ఏమయ్యో ఓ మందులయ్యా రామరా ఎట్లా అమ్మా? పర్వాలేదు, ఇక మందు ఇస్తున్నాను, ఈ మందు తీసుకెళ్ళి ఎలా పెడతావు ఎవరికైనా? కూరలో అన్నంలో పెట్టేది కాదు, పళ్ళు ఉంటాయి చూసావా, ఆ పళ్ళలో ఈ మందు విడిచి విన్నావా, ముందు నువ్వు ఒకటి తిను. ఎందుకు నువ్వు సత్తా పోరాలు తెచ్చంటేనమ్మా. ఓహో మంచి మందులయ్యా. అట్లయితే కాకపోతే ఎట్లా? ఇగో ఈ పండ్లలో మాత్రమే మందు పెట్టి పిల్లవాళ్ళకి అని చెప్పాడు మందులయ్యా. ఆ ప్రకారంగా ఆ మందు తెచ్చి పళ్ళలో విడిచున్నది. ఆ పిల్లవాళ్ళు మాత్రం బడికి పోయి వచ్చారట. అమ్మా శ్యామలదేవి అన్నమేమో వండినావా అమ్మమ్మ అమ్మ ఆకలేమో అవుతావు. అయ్యో ఆకలేమో అవుతాయుంది అమ్మమ్మ అమ్మ అన్నము వడ్డించవమ్మ. అన్నం వడ్డించాలమ్మా. శ్యామలదేవి అయ్యా మీకు అన్నం కావాలనా? బాగా ఆకలి అవుతుందమ్మా, కడుపులో గావర అవుతుంది తల్లి, ఇంత అన్నం పెట్టు. ఓ రత్నజేన మహారాజా, ఓ పొరగాలు చూసినా అవ్వా మారు పిల్లలు మంట పిల్లలు ఈ పొరగాల పెట్టి సాస్తే రేపు నాకు పెడతారా? రేపు నన్ను సాస్తారా? సంరక్షణ చేస్తారా? మారు పిల్లలు మంట పిల్లలు అవ్వా ఎన్ని రోజులైనా వర్వాంచక పర్వాని కాదు, పర్వాంచక వర్వాని కాదు, మేక పిల్ల కొట్టు కాదు, కొట్టు పిల్ల మేక కాదు. ఎన్ని రోజులైనా తాళైనా తప్పకైనా తన చెల్ల తనకు బండాలే, గుడ్డోడైనా గులాబోడైనా తన కడుపులో తనకు పుట్టాలన్నట. యాప చెట్టుకి ఎన్ని నీళ్లు ఎంత చక్కెర ఎంత బెల్లం పెట్టే చేదు ఉంటుంది కానీ తీపు రాదు. కఠినమైన జన్మకు ఎన్ని సమస్యలు చెప్పినా అదే జన్మ అదే కఠిన గుణంగా పోతాడు కానీ రాదు. అప్పుడు చెప్పినప్పుడే అంటాడు, తర్వాత అదే గుణం అదే లక్షణం. ఎప్పుడైనా తాళైనా తప్పక తన చెల్ల తనకు పండాలి, ఎడ్డోడో గుడ్డోడో నా కడుపులో నాకు పుట్టాలి కానీ మారు పిల్లలు మంటపులు పోరగాల సాత నాకు పెడతారా? పెట్టరని పళ్ళల్లా విషము పెట్టింది శ్యామలదేవి పిల్లవాళ్ళ విలువట్టే. అయ్యో ఆ కొడుకరారో రత్నజేన బిడ్డరావే రత్నజేనమ్మ. ఆ కొడుకరారో రత్నజేన అయ్యో బిడ్డరావే రత్నజేనమ్మ. కొడుకు బిడ్డని అమ్మా అన్నవా మీకు? అన్నం పెట్టాలంటే అమ్మా మా అమ్మ మంచిది శ్యామలదేవి, మా తల్లి చక్కని తల్లి, కడుపులో దయగలిగి మమ్మల్ని పిలిచి అన్నం పెడుతుంది. అన్నం పెడితే గాని అమ్మా అమ్మా ఇప్పుడు మీ ఇవాళ ఏం రోజు? ఇవాళ శనివారం రోజు. ఇవాళ శనివారం అమ్మా, ఒక్క పొద్దు కాబట్టి అందు గురించి నేను అన్నం గడికి తయారు చేయలేదు. కొద్దిగా అయితే అన్నం తయారు చేస్తా కానీ నాయనా మీరున్నారు కాబట్టి నా చక్కని పిల్లలు మా చక్కని కుమారా రత్నజీనమ్మ రత్నజీన మహారాజా మీ పైన బొమ్మ తీరక మీకు తగినట్టు మా చక్కని మా ఊడి పొలములు కొన్న కొడుకో తిందురాండి బిడ్డారా.
అడుగో రత్న చేర బిడ్డ రత్న చేరమ్మ ఇదిగో పొలములు ఉన్నా తినుమని అనగానే ఎగాది గురికొచ్చారు ముఖమ్మకాలు చూసుకున్నారు అన్న ఏనా పండ్లు కొనిచ్చిన అదే మనకు కొనియాలి మరి ఇవాళేమో కొనిచ్చింది మరి ఇవాళ కొనిచ్చింది మరి ఎట్లా కావాలి ఎట్లా చేద్దాం ముందు అమ్మకు పెడదాం అంతేనా ఆ తెచ్చి పొలములు ఇవ్వగానే పట్టుకొని రత్న జనమ్మ ఏమంటాది అమ్మా ఇవాళ శనివారం రోజు కదా అందుకు మా గురించి పొలములు కొన్నావు అమ్మా ముందు నువ్వు భోంచెయ్యవమ్మా ముందు నువ్వు భోంచెయ్యవమ్మా ఎనక చేరి పండ్లు మేము తింటాము శ్యామాలదేవి ఎనక చేరి మేము తింటామన్న లేక రత్న జనమ్మ శ్యామలదేవి నల్లగుండే నాలుగొక్కలా జల్లుగుండే జల్లు నరాలి పోరడు ఏ మారాలేదు ఇంత లేదు పోరి చూచినా ముందు నేను తిన్నంగా అది తింటాదట మా ఊడి పొలములో శ్యామలదేవికి నల్లగుండాలి ఒక్కలేదు అవ్వో పోరికి తల్లి చూసినవా ముందు నేను తిన్నాక అది తర్వాత తింటుందట అయితే నేను తిని సావాలే వాళ్ళు బతకాలని చూసింది పోరి ఏమంటాను శ్యామాదేవి నల్లగుండాలి ఒక్కలైంది పోడేవాళ్ళు కానీ పోరు తెలివి కాలేదు అమ్మాయి రత్న చేరమ్మా నిజమే కాని మరి నేను ముందు తినేదానే గాని ఇవాళ శనివారం రోజు నేను మాత్రం భగవంతునికి ఆ దేవునికి ఒక్క పొద్దున్నాను నేను తినను మీరు తింటే నేను తిన్నట్టే చిన్న బిడ్డ రత్న చేరమ్మ రాజా మీరు తింటే నేను తిన్నట్టే మీరే తినాల కుమార్తె అన్నదట శ్యామలదేవి అమ్మమ్మా ఇవాళ శనివారం ఒక్క పొద్దున్న కూడా పొలానికి ఏమి తప్పు ఉండదమ్మా పొలానికి ఏమి తప్పు ఉండదు ముందు నువ్వు అనుమగించినాక వెనక సిరిమి అమ్మా శ్యామలదేవి పొలంకు తప్పేమి లేదు ముందు నువ్వు భోంచేవమ్మా తల్లి వెనక సిరి మీ తింటామంట అంది అవును నావు ముందు నేను వచ్చినాక మీరు తర్వాత వస్తారా ఇక అట్లా లేదమ్మా ఇవాళ మేము తినేది కాదు మేము ముట్టము అని శ్యామలదేవి పిల్లవాళ్ళు అదిగించి బుదిగించి 2 పొలములు ఇచ్చింది ఆ పిల్లవాళ్ళు మాత్రం అదిగించి బుదిగించి పిల్లవాళ్ళకి ఇవ్వగానే అరే పిల్లవాళ్ళు నమ్మకపడ్డారు రా ఏ వెరగని పిల్లవాళ్ళవో ఆ బాలుడేమో ఏ వెరగని పిల్లవాళ్ళు తల్లేని బాలుడే అయ్యా 2 పొలములు తింటున్నారు ఇసం పొలములని ఎరుగాలేదో అయ్యో ఇసం పొలముల ఎరుగలే పిల్లవాళ్లకు పొలములేమో భోంచెయ్యా వట్టిరవ్వా బాలులో ఏ పెరగని పిల్లవాళ్ళు మంచి పొలములు అనుకోని విషము పొలములు ఎప్పుడు భోంచేసిండ్రో పిల్లవాళ్లకు కడుపులేమో మంట మండుతాది ఎలలేనో దూబావుతాదట అయ్యో ఒల పోతారమ్మా శ్యామలదేవి అయ్యో కొంచెమని జలములివ్వమ్మా అయ్యో జలములుంటే ప్రాణము ఉండునో మాయమ్మ జనని జలములుంటే నా ప్రాణం ఉండును అయ్యా పిల్లవాళ్ళు అదుకపోతారవా బాబీ ధర్మురాలు ఓ శ్యామలదేవి పిల్లవాళ్లకు నీళ్లు ఇవ్వలేక పిల్లవాళ్ళ రెట్టలు పట్టింది ఒక గజిలోకి గుందకెళ్ళినది ఏ పిల్లవాళ్ళ గజిలా వేసినారో గజిలేసి తలుపు గుంజినది తలుపేసి తాళం పెట్టారో శ్యామలదేవి అయ్యో రూములోన పిల్లవాళ్ళ రూములో వేసి తలుపు వేసి తాళం పెట్టింది పొల్లగాళ్ళ అబ్బాయికి 7 చేర్చి నిలదత్తారు
కడుపులో మంట మంటుందట అవును చాలా దూపు అవుతుందట నీళ్ళకి నీళ్ళు ఇస్తే పోరాలు బతకరా బతుకుతారు బతారని కొంట పోయి రూమ్ లేసి తాళం పెట్టి ఉంచింది పోరగాలు వచ్చినాక అచ్చగానో పిచ్చగానో జోగి సంగమని పిలిచి పొల్లగాళ్ళ కొంట పోయి ఊరవతల బారేపిస్తాని అనుకుంటే శ్యామలది ఉన్నది ఆ పిల్లవాళ్ళు మాతో రూములో చేరి అయ్యో ఒల పోసుతారు అన్న మీద చెల్లెబడ్డలిరా చెల్ల మీద అన్న పడతాడు అయ్యో మన గది ఎంత చెల్లె నా రత్న జనమ్మ రత్న జనమ్మ మన తల్లి లేరి బతుకు మనదేవో నాన్న చెప్పిన మాట అలినా లేదు అయ్యా ఎంతరాత మనకు ఆయనే చెల్లెలో నా రత్న సేనమ్మ నా ముద్దుల చెల్లెలే అమ్మా చెల్లె రత్న సేనమ్మనే అన్న ఒల పోయా పట్టేరా రత్న సేన అయ్యో చెల్లెలారు రత్న సేనమ్మ దైవమా చెల్లె రత్న సేన దుఃఖపోతున్నది అన్నయ్యో రత్న సేన మన ప్రాణము ఉండవద్దు అయ్యో వల దుఃఖ పోసుకుంటే ఆ రూమ్ లో మాత్రం పిల్లవాళ్ళు సుడగొని పడిపోయినారు బలిరామ శృంగారదమ అయ్యో సుడబోయి పడిపోయినారు అయ్యో ఇద్దరేమో పిల్లలు వాళ్ళు ఏమో రత్నసేన చూడండి రత్నసేనమ్మ నీళ్ళంట దేవా నీళ్ళిచ్చే వాళ్ళు ఎవరు నీళ్ళని దూపకు పిల్లవాళ్ళు కలవరించి అగోరించి పడిపోయారు సర్వేశ్వర తిరుమక్క గంట చేపడు లొల్లి మగ్గింది చూచింది చామలదేవి అప్పుడేమో అన్నా చెల్లె ఎట్లా ఎంత మన బతుకుంటూ ఏడ్చారు రేయ్ ఇప్పుడు మాత్రం సప్పుడు లేదవ్వా ఇక పోరగాలు చచ్చారు ముందే ఇష్టం పెట్టిన పొలములా ఇష్టం పెట్టిన పొలములు భోజనం చేసినాక పిల్లవాళ్ళు జీవిస్తారా సరిపోయింది అని శ్యామలదేవి చిన్నగా చేర వచ్చి తలుపులు విడదీసి చూసేదట చూస్తే వాళ్ళు నిద్రపోయి ఆ యొక్క రూమ్ లో ఉన్నారు దిగొచ్చింది చచ్చిరా బతికిన పైన చూసిందట మొసబోత్తాన్రు బాబు పోరగాళ్ళు ఇక సావలేదు బతికున్నారు సత్యరాని నేననుకున్నా సవలేదు బతికి ఉన్నారేమో అయ్యో పిల్లవాళ్ళ ఇక ఊపి చూసినది దిగులు వాడి దిగులు లేచినట్టే పిల్లవాళ్ళ ముఖం చూచింది బాబు పోరగాళ్ళు వచ్చారని అనుకో సావాలి ఇద్దరి పిల్లవాళ్ళ రెట్టెలు పట్టి బయట గుంజుకొచ్చింది అట్లా చూసింది ఆ యొక్క రత్నసేన మహారాజుకు పెట్టిన అటువంటి విషము ఫలము ఆయనకు ఇమిడిపోయింది ఆ విషం పెట్టిన ఫలము రత్నసేనమ్మకు ఆ యొక్క విషం అన్నది గర్భములు అటువంటి నాయన మారి గర్భవతిగా నిలిచినది చూడండి రత్నసేనమ్మకు బలి రామ రాఘవ రామ సుచిరాది శ్యామలదేవి అంతా చూచింది బాబాకి ఇదే సంద అనుకోని ఇదే సమయం అనుకోని ఓ చిన్నక్క పెద్దక్క రాఘవో ఇక రాండి చిన్నక్క రాఘవ
ఓ రామ రాఘవ అయోధ్య ఓ రామ ఇక రాండి సిల్లక ఇక చూసిపోదురు రమ్మ రావమ్మో పొదల్ల మడగొల్ల మల్లమ్మ రావమ్మ ఓ చిన్నక పెద్దక్క ఇక రండి ఇక చూసిపోతుర్రా అండి అవ్వా మా ఇంట్లో ఆరాటమే అవ్వ ఏం ఆరాటమా మధ్యలో మనం వేసుకుంటాము ఊళ్ళ పన్న ఇళ్ళ పన్న ఎక్కడెక్కడ తిరిగిందో ఎక్కడెక్కడ పోయిందో చూసినా అవ్వా లేనిపోని చిన్నగా మెల్లగా అవ్వా ఎవరిని పట్టుముట్టి భంగమాడిందో ఈ పోరి పాడకాని పోరికి అదే గర్భము నిలిచిందే చిన్నక్క గర్భము నిలిచిందే చిన్నక్క ఎవరినో పట్టుముట్టి భంగమాడింది గర్భాన్ని నిలిచిందే చిన్నక్క పెద్దక్కని అందరిని పిలిచింది చూడంటే ఆ విషమును మారి గర్భవతి నిలిచింది ఆ గర్భవతి నిలవగా అందరిని తీసుకొచ్చి చూపించి ఆరడి పెడుతుందట అవా ఆయన ఏ ఇరిగి పొరిగింటికి పోయిందో పోలేదు కానీ చిన్నక్క అవా తొలసాని శ్యామాలదేవి ఇక్కడ ఉండేదేనా బల్లె పోయే పొల్లగాన్లు గట్లుంటదా లేదు అవ్వా ఇప్పుడే నేను ఇగో ఈ రూమ్ అయితే నిద్రపోయింది వీళ్ళు పోరగాన్లు అని ఆ విరుగు పొరుగు వాడిని పిలిచి అన్న చెల్లెల మీద ఎవరి నింద పెడతాంది ఓ చిన్నక్క పెద్దక్క చింతకింది వెళ్ళక ఇకేమి లేదు గాని ఎక్కడ పోయిందో పోలేదు గాని అన్న చెల్లెలు ప్రేమించుకున్నట్టున్నారు ఇక ఏవి చెప్పాలే అవ్వా ఓ ఎల్లవ్వా ఓ చిన్నక్క పెద్దక్క అమ్మా ఇకేమి లేదు గాని పోరి గర్భవతి అయిందంటే అన్నంటే చెల్లె కెరకలేదా చెల్లంటే అన్న కెరకలేదా ఇదేమి చిత్రము ఇక పిలువు రాజుని పిలువండి గాని మోహనంద మహారాజునిగా పిలిపించుకొచ్చాది రాజా మోహనంద మహారాజు వచ్చినవా ఇదేందయ్యో ఈ ఘోరం పాడుగాను ఇంకేమైందా ఏమైందంటానవా అబ్బో ముసలముండ కొడుక పొరగల పువ్వు పెడతలేవు అన్నం పెడతలేవు ఏం పెడతలేవు పొరగలు ఆడుకుంటలేవంటివి నేను నవగాయ కూరలతో 4 గంటలతో పొరగాల పెడితే ఇరుక తిని వాటక తిని ఊటక ఊరి పక్క పలసి అన్న జల్లంటే ఎరకలేక అన్ని జల్లు ప్రేమించుకున్నారు రాముదులు కోరికే గర్భవతి నిలిసింది చూడు ఇక నాగును కాపులు కన్నాల ఎలవాచారు పట్టు బ్రహ్మ దొరకసారి ఎవరు చూస్తే మన ఇజ్జది పోతుంది మన ఇజ్జది పోతుంది దైవమా ఇరుగు పరుగు వారు ఎవరు మన ఇజ్జది పోతుంది ఉండకూడక అన్నం పెట్టలే ఏం పెట్టదు అంటే కూర్చుండి మోహనంద మహారాజు సర్వేశ్వర చూచినా నిజమని ఉన్నట్టుంది అమ్మా అలాంటి పిల్లవాళ్ళు కాదే నా పిల్లవాళ్ళు అలాంటి పిల్లవాళ్ళు కదా ఇద్దరప్పుడు కూడా బాధుడు ఎవరన్నా చూస్తే మన ఇజ్జది పోతుంది ఏం చేయాలి ఇంకేం చేస్తాం ఉండకూడక మన పట్టణంలో ఉంచవద్దు ఇలాంటి వాళ్ళు ఇద్దరు పోరగలకుండా పోయి ఆ యొక్క రండెములోన వీళ్ళు శ్రమలు కొట్టాలే దైవా ఇలా శ్రమలు కొట్టాలే దైవా ఇలా శ్రమలు కొడుతున్నా సరసర నేనుంటా లేకుంటే నా తల్లి గారు ఈ నగరమన్నా నా పట్నం నేను పోతాను నా తల్లి గారు నగరంబు వెళ్తాను నా పట్నం నేను పోతా నేను చెప్పినా ఇంటమైనవా ఇక కటికీలో పిలిపించి పోరగాలు కొంట పోయి వాళ్ళ సినిమాలు కొట్టిస్తా అదిగో అటువంటి శ్యామాలదేవి చెప్పిన మాట విని కాదంటే పోతానంటాంది అయ్యో సర్వేశ్వరి ఏమి చేతునని రాజు మోహనంద మహారాజు ఆయన మాత్రమైనా సర్వేశ్వర అటువంటి మాత్రం కటికీలో పిలిచాడట కటికిల్లారా ఇక ఏమి లేదు మనేమన్నా ఇక ఎవరైనా చూస్తే ఇక మన ఇజ్జతి మనం పోయేటట్టున్నది సిగ్గుబాలుకు వచ్చేది ఇజ్జతి పోలు వీళ్ళది పోలు ఆ శ్యామాలదేవి చెప్పిన ప్రకారంగా తీసుకెళ్ళండి ఇక పిల్లవాళ్ళ తీసుకెళ్ళి ఘోరావనంలో చేతులు అరణ్యములోన పిల్లవాళ్ళ ప్రాణాలు తీయండి పోయిరండి కడిగీలు
అయ్యయ్యో దైవనందన అయ్యో వల 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 పోసుకుంటా అయ్యో గడికిలరా నాకు 10 మంది కొడుకులు లేరవ్వా నాకు 10 మంది బిడ్డలు లేరాయే అయ్యయ్యో అయ్యో గడికిలరా అయ్యో వాళ్ళ తల్లి వాళ్ళకుంటేను వాళ్ళకు సావుగాలం వాళ్ళకు రాబోవు అయ్యా మరణగాలం వాళ్ళకు రాబోవు అయినా కటికీలు మీరు అయ్యో కటికీలారా లేక ఇద్దరు నాగో అయ్యో సిన్ని కొడుక రత్నసేన రాజా ఐరా కుమార అయ్యో సిన్ని బిడ్డ రత్నసేనమ్మ ఆ కుమార్త మీకు మరణకాలం వచ్చేనా బిడ్డలారా అయ్యో సర్వేశ్వరా అయ్యో కిటికీలో విలసినాడు ఏమంటా చెప్పుతుంటో నా పిల్లవాళ్ళ తీసుకెళ్ళరయ్యా ఆ పిల్లవాళ్ళ తీసుకెళ్ళి అయ్యో హారండ అడవిలో మేలైన లెంకలు అయ్యో కటికిల్లారా కోరావనంలో పిల్లవాళ్ళ తీసుకెళ్ళి వాళ్ళ శ్రమలు తీసి వీరు ప్రాణం తీసి రమ్మన్నాడు రాజు శ్రమలు తీసి రమ్మన్నాడు రాజు అక్కడి నుంచి శ్యామలదేవి దగ్గరికి వచ్చారట కటికీలు అమ్మ శ్యామలదేవిని అడిగారు ఇంకేముంది కటికీలారా ఇంకా చూస్తాను బాబు ఈ పోరగాళ్ళ ముఖం చూసేస్తే ఇంకేమున్నదా దష్ట పోరగాళ్ళు పాడు పోరగాళ్ళు దష్ట ముఖాలు పాడు ముఖాలు నేను పెట్టిన అన్నం తిని వాటకు తిని ఊరి బగ్గబలసి అన్నంట చెల్లెకు తెలియక చెల్లెండి అన్నగారు ఎరకలేక అన్ని చెల్లె ప్రేమించుకున్నారు ఇద్దరు తీసుకెళ్ళి ఆరంట వీడ వీరు ప్రాణాలు తీసి రావాలి ఇలా ప్రాణాలు తీసి రమ్మన్నారు వీళ్ళ ప్రాణాలు తీసి కనుగులవుతాం కాయల డబ్బులు పడుతున్నామని చెప్పింది శ్యామలదేవి వాళ్ళు చెప్పిన మాటలు విని శ్యామలదేవి చెప్పిన మాట విని ఇద్దరు కటికీలు అటువంటి ఇద్దరి పిల్లవాళ్ళు తీసుకున్నారు ఏ ప్రకారంగా ఆయన రత్నసేన మహారాజా అమ్మ రత్నసేనమ్మ ఇదిగో ఇక్కడ కాదు ఎక్కడే కాదు ఆలూరు గుట్టాలల్లా అదిగో దేవుని జాతర సాగుతుంది మిమ్మల్ని ఇచ్చిన స్వామి ఆ యొక్క శివుని యొక్క జాతర సాగుతున్నది అక్కడికి జాతర తీసుకెళ్లి జాతర చూపించుకొని మీ తల్లి చనిపోయిన సంధి ఏ జాతర చూపించలేదట మీ నాన్న జాతర తీసుకెళ్లి జాతర చూపించుకొని ఏమేమి కావాలని కొనించుకొని ఆయనకు మళ్ళీ తిరిగి రమ్మని మీ తల్లిదండ్రివిగా చెప్పినారు రావయ్య రత్నసేన రాజా మీరు జాతర రమ్మని మాత్రం పిల్లవాళ్ళు అడిగించి పుదికించి ఆయనక వచ్చిన నాయకనలు కట్కీలైనా ఆయనక మాత్రం రత్నసేన మారాదు రత్నసేనమని మాత్రము వాళ్ళనేమో అయ్యంట పెట్టుకోని అయ్యో ఆ జాతరంట నమ్మక పడ్డారు ఆ పిల్లవాళ్ళు అయ్యో జాతరంట కటికీలు చూడో అయ్యా పిల్లవాళ్ళ తీసుకున్నారా అయ్యా పిల్లవాళ్ళ తీసుగా వస్తున్నారు ఆరండోళ వీరు వనము లోపాల అయ్యయ్యో దేవా రత్నసేనమని వాళ్ళు మాత తీసుకున్నాయనా అటువంటి వచ్చే నలుగురు కటికీలైనా ఆ యొక్క వెంట పెట్టుకొని నేటికంతూ బయలుదేరినారు బలిరామ సుందరదమ
వచ్చిరి ఆ పిల్లవాళ్ళ కళ్ళ చూడు ఆ ఘోరావనంలో తీసుకొచ్చి పిల్లవాళ్ళని నిల్చుండబెట్టి కటకములు చేతబట్టి ఆ పిల్లవాళ్ళైన మాత్రము అరే నేటి కొడుతుండ్రు వాళ్ళు కటికీలో కటుకోలు చేతబట్టి పిల్లవాళ్ళు ఎప్పుడు కొడుతున్నారు ఛత్రాయుధం చేతబట్టి కొట్టగానే ఆ చనిపోయిన తల్లి నయనా కనకావతి శ్రేష్టంగా వాళ్ళందు సాయం ఉండి ఏదిన ఛత్రాయుధం అరే మలిగిపోతుంది దైవమ ఛత్రాయుధము మలిగిపోతుంది దైవమ కటికీలు ఛత్రాయుధం మోపెండ చూచారు అరే చిన్నన్న పెద్దన్న ఆనగాళ్ళు ఇంకా ఏమో పోరగాల శిరములు దిగలేదండి ఏమో తెగుతలేవు మరి శిరములు దిగలేదు పోరగాల ప్రాణాలు పోలేదు ఎట్లని మళ్ళీ ఇరాని మళ్ళీ కొట్టారట అట్లా ముమ్మాడికి 3 సార్లు వాళ్ళ శిరములు కొట్టినా అరే శిరములు తెగుతలేవాట పిల్లవాళ్ళు మరణం అవుతాలేరు అయ్యయ్యో పిల్లవాళ్ళకి మరణం అవుతలేరు కొట్టి చూడపోయినారు కటికీలు ఆ కళ్ళ చూడబోయి ఎల్లన్నా పుల్లన్నా ఎందుకంటే పోరగల శ్రమలు తెగుతలేవు ఆ పిల్లవాళ్ళు మొత్తం మరణం అవుతలేరు మరి ఏం చేద్దాం ఇక కొట్టి విసిగిపోయారు అయ్యా బాలులారా ఓ రత్నజన మహారాజా రత్నజనమ్మా మిమ్మల్ని సంపువని మీ పిన తల్లి శ్యామాలదేవి మీ మీద రంగు పెట్టి తోలింది ఎంత కొట్టినా మీ శరములు తెగుతలేదు మీ ప్రాణాలు పోతలేవు అయినా మేము మాత్రం కొట్టలేక మాకే యాస్తొచ్చింది మీరెంతో సత్యమంతులయ్యా చాలా మీరు భక్తి పరులేవో చాలా మంచి భక్తి పరులు మీరు అయ్యో రాజా ఓ రత్నసేన అమ్మ ఓ రత్నసేనమ్మ మరణకాలం మీకు లేదు ఈ తల్లి మీకు ఉంటే అయిపోలుగా పోదూరమ్మా మీ పైన రంకు పెట్టి మాత్రం మీ ప్రాణం తీయమని పంపింది శ్యామాలదేవి మీ ప్రాణము తీద్దామంటే మీ శిరములు తెగుతలేవు మీరు పాపాత్తులైతే మీ శిరములు తెగు మీ ప్రాణాలు పోవును మీరు మా మంచి సత్యమంతులు భక్తి పరులు కాబట్టి మీ ప్రాణాలు పోతలేవు తల్లి ఇక మీరు మాత్రం మా పట్నం రావద్దు తీసుకెళ్ళలేము ఎక్కడా మా దగ్గర తీర్థం లేదు జాతర లేదు ఏమి లేదు ఈ అరణ్యములోనా అయ్యో ఎక్కడన్నా వెళ్ళి పోండమ్మా అడవిలోనా ఎక్కడన్నా ఎల్లరమ్మా అడవిలోన వదిలేసిరారు అడవిలో మా దగ్గర వెళ్ళిపోండి మా పట్టణం వస్తే మాత్రం బాగుంటది మీ తల్లి శ్యామలదేవి మా ప్రాణం తీస్తుంది చెప్పి పిల్లవాళ్ళ అడవిలోన వదిలేసినారు వచ్చినొక్క కడిగీలు పిల్లవాళ్ళ వదిలేసి మాతగా కటికీలు వెళ్ళిపోయారు పోత శస్యానిగా మరణించి శస్యమనగా కుందేలు చంపుకొని కుందేలు కనుగొలవుతాం మనిషి కనుగొలవుతాం ఒక తీరే ఉండునట కుందేలు చంపి కనుగొలవుతాం కారాటప్పులు పట్టుకొని శ్యామాలదేవి పట్టణం వెళ్ళిపోయారు ఏమమ్మా శ్యామాలదేవి పోరగాలను చంపిన కనుగొలవుతాం తెచ్చాను చూసుకోవాలమ్మా మంచి పని చేశారు ఆ శ్యామాలదేవి పల్లెతి పకపాక ఇక నవ్వినదిరా చూడండి శ్యామాలదేవి రామ చంపినారా పోరగల చంపినామమ్మా పర్వాలేదు ఈ పోరగలు వచ్చింది నాకు చాలా మేలు ఇక ముసలోడు ఒక్కడున్నాడు ముసలోడు తమాష నేను చూసుకుంటాని శ్యామాలదేవి సంబరపడి సంతోషంగా కోనందగిరి అరే పట్నంలో ఉన్నది కోనందగిరి పట్నంలో ఉన్నది శ్యామాలదేవి సంతోషపడుకుంటా ఇక్కడ అరణ్యములో అయ్యో పిల్లవాళ్ళవ్వా దైవమా
ఇక్కడ పిల్లవాళ్ళు ఏవో అరణ్యాసమును మాత్రమే వచ్చారు. ఆ యొక్క పిల్లవాళ్ళు మంగళమని పాడారు. శ్రీరాములకు మంగళమని పాడారే, శ్రీరాములకు మంగళమని పాడారే. ఆనందమానందమాయే సగుల జనులకు సంతోషమాయే, ఆనందమానందమాయే మరి జనులకు సంతోషమాయే. ఆనందమాయ సగుల జనులకు యందు సంతోషమాయ సగుల జనులకు యందు ఆనందమాయ అందరి కనుల కందు సంతోషమాయ సగుల జనులకు యందు ఆనందమానందమాయ సగుల జనులకు సంతోషమాయ ఆనందానందమాయ జనులకు సంతోషమాయ. మంగళం మంగళం మంగళం. కరీంనగర్ జిల్లా మాదేపూర్ గ్రామం పస్తం సంజీవ భార్య పస్తం సమ్మక్క. ఈ మోనంద మహారాజు కథ 4 భాగాలు చెప్పబడును. ఇప్పుడు 3 భాగం అయ్యింది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.